సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇక జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణాలు కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ భగవంతుడికి భక్తుడికి మధ్యలో అర్చకుడు అనుసంధానమై ఉండాలి. కానీ ఈ అనుసంధానం కర్త ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ రియాలిటీని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్తంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. అంటే ఆయన ఒక అద్దాల మేడలో కూర్చోబెట్టి రాజుకు ఎప్పుడు కూడాను మంత్రి చెప్పినదే వింటాడు తప్ప వాస్తవాలు తెలుసుకునేటువంటి స్థాయిలో అతన్ని బయటికి తేలేకపోయారు అంటారు. తర్వాత కార్యకర్తలను సోకాళ్ళు ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోవడం ఒకటి ప్రధానమైనటువంటి అంశం కనపడింది. ఇంకో అంశం చూసినట్లయితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఎప్పుడైతే ఆయన బడుగు బలహీన వర్గాలను భుజాన వేసుకున్నారో అగ్రవర్ణాల వాళ్ళందరూ దూరం అయ్యారు. ఓకే, చిన్న లాజిక్, నేను వాలంటీర్గానో ఏ రకంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉభయలకి అనుసంధానంగా నేను వాలంటీర్గా నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు, అనలైజ్ చేస్తున్నప్పుడు ఈ అధికార ప్రతినిధులను కలవటానికి కూడా అడ్డంకులు సృష్టించడం అగ్రవర్ణాల వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. ఓకే, అందులో ఎలాంటి సందేహం లేదు. మనం వాస్తవాలు ప్రేక్షకులు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది ల్యాండ్ యాక్ట్, లాస్ట్లో ఒక తురుపు ముక్కలా ఉపయోగించడం ల్యాండ్ యాక్ట్ ఎఫెక్ట్ బాగా పడింది. రెండవది బహుశా ఆంధ్రప్రదేశ్ మహిళలు కానీ లేకపోతే కానీ సంక్షేమం చాలు అనుకున్నారేమో, బాబుగారి మీద బాబుగారు అభివృద్ధికి చేస్తారన్న భావంతో అన్న పట్టం కట్టి ఉండవచ్చు. రెండవది వ్యక్తిగత విమర్శల ఫ్యాక్ట్ కూడా ఓకే పార్టీపై ప్రభావం పడింది. బహుశా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో కూడా ఇంత ఊహించున్నాడు ఆయన. కానీ గ్రౌండ్ వాస్తవాలు రాజుకు చేర్చడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు. తన బలహీనతలను మనం గుర్తించాం. కూటమిలో ఉన్నటువంటి బలహీనతల్ని మనం గుర్తించి మీకు ఈ ప్రాంతం బలహీనంగా ఉంది, మీకు ఈ ప్రాంతం బలహీనంగా ఉంది, ఇప్పుడు రోజా ఓడిపోతుందని చెప్పాం, అమ్మటి రాంబాబు ఓడిపోతున్నాడని చెప్పాం, వేణుగోపాల్ ఓడిపోతాడని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏ రోజైతే మనం ఆన్లైన్లో చెప్పుకున్నటువంటి ప్రతి నాయకుడి గురించి మనం చెప్పుకున్నాం. సిదిరి అప్పలరాజు ఓడిపోతాడు అనుకున్నాం, గుడివాడ అమర్నాథ్ ఓడిపోతున్నాడని చెప్పి అన్నాము. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనం పాజిటివ్గా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందనుకున్నాం, ఆ ప్రాంతాల మొత్తం గెలుచుకున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా ఒక నెగటివ్ ఫోర్స్ సబ్జెక్ట్ కూడా తెలుగుదేశం పార్టీ పాజిటివ్గా మలుచుకోవడంలో, అంటే బలహీనతలని అధిగమించి బలవంతుడుగా ఎలా ఎదగాలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఓకే, సో గతంలో మనం చెప్పుకున్నాం 2014-19 మధ్య లోకేష్ గారి యొక్క యాటిట్యూడ్కి 2019-2024 మధ్య ఉన్నటువంటి ఆయన మార్పుకి మనం మంగళగిరిలో గెలుస్తున్నాడంటాం కొంత వాళ్ళకి పాజిటివ్ ఇచ్చింది. నేను చెప్పాను, నేనే ప్రత్యక్షంగా కొన్ని చోట్లకి వెళ్ళాను, డబ్బులు ఇస్తున్నా వద్దు మేము ఓటేస్తాం పోండి. అవును. సో ఆ ఫ్యాక్టర్ కూడా డబ్బు ప్రభావం కూడా అక్కడ పెద్దగా పని చేయలేదు. ఒకటి ల్యాండ్ యాక్ట్, ఒకటి కార్యకర్తలను దూరంగా ఉంచడం, అధికార ప్రతినిధుల అనేటువంటి పేరుతో నిజంగా నా ఫోన్ ఇస్తానండి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఈ ప్రాంతం మీకు టఫ్గా ఉంది, మీకు ఎలా ఉంటుంది,
అని ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కానటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. దాదాపు నాకు తెలుగుదేశం కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు సార్, మమ్మల్ని బూతులు తిడుతున్నారు సార్ అని మెసేజ్లు పెట్టినా కూడా రిప్లై ఇవ్వని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవాలో ఆలోచించున్నాం.